పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. కాకినాడ కేంద్రంగా వేల టన్నులు దేశ సరిహద్దులు దాటిపోతోంది. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ గోదాముల్లో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని ప్రత్యక్షంగా తనిఖీలు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని సీజ్ చేయడంతో పాటు పలువురిపై కేసుల నమోదుకు ఆదేశించారు. మొత్తం వ్యవహారాన్ని సిఐడికి అప్పగించనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో పేద ప్రజల పొట్టగొట్టి అక్రమంగా ఆఫ్రికన్ దేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి చేస్తోన్న అక్రమార్కుల గుట్టురట్టయింది. కాకినాడలోని గోదాముల్లో యాంకరేజ్ పోర్టులో నిల్వ చేసిన వేలాది టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. వ్యవస్థీకృత రేషన్ మాఫియా అక్రమాలపై సమగ్రమైన నివేదిక తయారు చేసి ఈ కేసును సిఐడికి అప్పగిస్తామని ఆయన వెల్లడించారు. తనిఖీలు పూర్తయ్యే వరకు ఎగుమతులు నిలిపివేయాలని పోర్టు అధికారులను మంత్రి ఆదేశించారు. కాకినాడ జిల్లాలో 2 రోజులు పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ యాంకరేజ్ పోర్టులో గోదాములు, బార్జిల్లో బియ్యం తరలిస్తోన్న లంగర్ రేవు పరిశీలించారు. మొత్తం 12,915 మెట్రిక్ టన్నుల నిల్వలు సీజ్ చేశామని మంత్రి మనోహర్ వెల్లడించారు. గోదాముల యజమానులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. యాంకరేజ్ పోర్టు అధికారులపై విచారణ చేయిస్తామని మంత్రి హెచ్చరించారు. యాంకరేజ్ పోర్ట్ లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేట తీసుకొస్తున్నారు. అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను. మొట్టమొదటిసారి నేను ఇక్కడికి వస్తున్నాను. విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి, ఏ విధంగా ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారనేది పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత H1 ఒకటి, ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. పోర్ట్ అధికారులు కూడా కొంచెం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరేం తీసుకొచ్చి స్టాక్ చేశారో మాకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే అది మేము ఊరుకోం. అది అందరం బాధ్యత తీసుకోవాల్సిందే. సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసినాక మేము ఇది సిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుని చేస్తాం. 100% వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ పెట్టి ముందుకెళ్తాం.